వైఎస్ఆర్. జై జగన్. ఏంటిది చూసారా? ఏంటిది? హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారంట. మన జెండా కింద ఉన్నారు, మన జెండా దిమ్మెక కట్టారు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఉన్నారు వీళ్ళు. కాబట్టి మన జెండా లేకపోతే వాళ్ళకి ఫ్లెక్సీ కట్టుకోవడానికి కూడా లేకుండా పోయింది. అమ్మా హోమ్ మినిస్టర్ గారు, గ్రామాలలో తగాదాలు పెట్టొద్దమ్మా. మీకు వినపడుతుందో లేదో కొద్దిగా చూడండి. ఈ జెండా మాది, ఈ జెండా దిమ్మె మాది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మా జెండా లేకపోతే మా దిమ్మె మాకు దిమ్మె మీద పెట్టారు మీ ఫ్లెక్సీ. సిగ్గుండాలా? ఇది సుపరిపాలన, ఇది సుపరిపాలన అని అడుగుతున్నా. ప్రజలని రక్షించాల్సింది. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉంటే అలా జరగకుండా చూడాల్సినటువంటి హోమ్ మినిస్టర్ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాలలో రెచ్చగొట్టేటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఫ్లెక్సీలు కట్టుకొని ఊరేగింపులుగా సుపరిపాలన అంట. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోను గుర్తు తెస్తూ అనేటువంటి ఈ కార్యక్రమానికి కేఎన్పల్లి, పెనుగుదురుపాడు ఈ గ్రామాల్లో ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్న వచ్చారు కదా ర్యాలీగా ఇక్కడికి, ఈ ఫ్లెక్సీలు కట్టుకున్నారు. మన రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మన జెండా కింద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కింద ఇక్కడ పెట్టుకున్నారు. ఇది నిదర్శనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే సంక్షేమ పథకాలు ఇచ్చారో, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడని ఏ పథకం ఇచ్చారో దానికి తల్లికి వందనం అని చెప్పేసి పేరు పెట్టుకున్నారు. మన జెండా కింద ఉండాల్సిందే వీళ్ళనని చెప్పేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు చేయూత అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయలు 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు ఇస్తానంటే దాన్ని చూసి చంద్రబాబు నాయుడు గారి కూటమి సభ్యులు భయపడిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన జెండా కిందకు వచ్చి 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలందరికీ కూడా నెలకు 1500 చొప్పున 18,000 సంవత్సరానికి ఇస్తానని చెప్పేసి చెప్పాడు. అంటే మీరందరూ ఒకటే అర్థం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బ్రహ్మాండంగా జరిగింది. పేద వర్గాలందరికీ, రైతులకి రైతు భరోసా అందింది, రైతులకి గిట్టుబాటు ధర వచ్చింది, విద్యార్థులకి అమ్మఒడి వచ్చింది, విద్యార్థులకి విద్యా దీవెన వచ్చింది, వసతి దీవెన వచ్చింది, ఆడవాళ్ళకి ఆసరా కింద చేసినటువంటి అప్పుల్ని 0 వడ్డీతో సహా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలందరినీ తన కడుపులో పెట్టుకొని, తన గుండెల్లో పెట్టుకొని పెంచితే ఈ రోజు సిగ్గు లేకుండా సుపరిపాలనని తొలి అడుగని మళ్ళీ మోసం చేయడానికి మన గ్రామాలలోకి వచ్చారు. సూపర్ 6 ఇచ్చేశారంట మీ అందరికీ. ఈ రాష్ట్రంలో ఉద్యోగం లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరంట, నిరుద్యోగులు అనే వాళ్ళు ఎవ్వరు లేరంట, అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసాడంట. ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తమ్ముళ్ళు ఇచ్చారా? ఉద్యోగాలు వచ్చినాయా? లేకపోతే 36,000 ఇస్తానన్నాడు, 3,000 చొప్పున ఇస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చారా? ఇవ్వలేదా? మరి ఇచ్చేసానని చెప్పేసి చెప్తున్నాడు. మీకు బస్సు కూడా వేసేసానని చెప్పేసి చెప్తున్నాడు. సూపర్ 6 అనేది కానీ మాట్లాడితే మీ నాలుకలు మందం అని అంటున్నాడు ఈయన. అదేనా అంది ఈ కార్యక్రమం ఉద్దేశం? మీరు చేసే కార్యక్రమం ఇది గ్రామాలలో. అదే క్యూఆర్ కోడ్. ఈ గ్రామంలో
రెండు వార్డులుగా తీసుకొని రేపటి నుంచి అంటే ఈరోజు ప్రారంభించడానికి వచ్చాం. మీరు స్టూడెంట్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నా, క్యూఆర్ కోడ్ ఉంది, దానిలో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వస్తుంది. ఏమేమి అబద్ధాలు చెప్పాడో, గ్యాస్ అందరికీ ఇస్తానన్నాడు, ఎవరికి ఇవ్వలా, ఏదో కొంతమందికి ఇచ్చాడు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్కూల్స్ తీసేశాడు, ఆరోగ్యశ్రీ తీసేశారు. ఆయన మేనిఫెస్టో అన్ని కూడా అబద్ధాలనేది ఆ క్యూఆర్ కోడ్, ఇట్లా క్యూఆర్ కోడ్ వస్తుంది సెల్ ఫోన్ లో. ఈ క్యూఆర్ కోడ్ కానీ మీరు కానీ స్కాన్ చేస్తే అందులో చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వస్తుంది. మన ఇంటికి వచ్చి ఈ సుపరిపాలన సిగ్గు లేకుండా చెప్పుకునే వాళ్ళు, ఈ గ్రామాలలో ఉండేటువంటి కూటమి నాయకులు ఇంటింటికి వచ్చి బాండ్లు రాసిచ్చారు. మీకు 3 పిల్లలుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తామని మన ఇళ్లకు వచ్చి బాండ్ రాసిచ్చి మోసం చేశారు. 18 సంవత్సరాలు నిండినటువంటి స్త్రీలకు 1,500 చొప్పున నెలకి 18,000 ఇస్తానని చెప్పారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి రైతు భరోసా కాకుండా అదనంగా 20,000 రూపాయలు మనకి ఇస్తానని చెప్పేసి రైతులను మోసం చేశారు. 50 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పారు. ఇంతవరకు సంవత్సరం 3 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు 13 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వాల చంద్రబాబు నాయుడు గారు. ఈ డబ్బులన్నీ మిగిల్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా, తెలుగుదేశం వాళ్ళకు కూడా, బీజేపీ వాళ్ళకు కూడా, బిఎస్పీ వాళ్ళకు కూడా, జనసేన వాళ్ళకు కూడా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి విషం చిమ్మారు, ఈవీఎంలను ఉపయోగించి విషం చిమ్మారు. మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చారు. నేను కూడా కులం చూడకూడదు, మతం చూడకూడదు, పార్టీ చూడకూడదు, ప్రాంతం చూడకూడదని అందరికీ కూడా సమానంగా, ధనిక పేద అనేది కూడా చూడకుండా సమానంగా కరెంటు బిల్లులు సమానంగా ఈ రాష్ట్రంలో 15,000 కోట్ల రూపాయలు మన నెత్తిన సమానంగా పంచాడని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రకంగా చేసినటువంటి ఆ తెలుగుదేశం వాళ్ళు సిగ్గు లేకుండా సుపరిపాలన అని చెప్పేసి ఫ్లెక్సీలు కొట్టుకొని ఊరు ఎలా వస్తున్నారు. గ్రామాలలో ప్రశ్నించండి, ఇళ్ల దగ్గరకు వస్తే ప్రశ్నిస్తారని రోడ్ల మీద పోతున్నారు, ఇళ్ల దగ్గరకు రావట్లా. మరి ఆ మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఈరోజు ఈ యొక్క క్యూఆర్ కోడ్ మీరు ఓపెన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అరగంట సేపు స్పీచ్ ఉంటుంది. ఆ స్పీచ్ ప్రతి ఒక్క ఇంటికి చూయించాల్సి ఉంటుంది. అక్కడ మనమేమేం పథకాలు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికి ఏ ఇంటికి ఎంతెంత ఇచ్చారు, వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఒకరి దగ్గరకు పోయి అడగకుండా బటన్ నొక్కి 2,77,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకు ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల పాలయ్యిందని చెప్పేసి అన్నారు. 3,35,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బయట నుండి అప్పులుగా తీసుకొని వచ్చి పేద వర్గాలకి గుండెల్లో పెట్టుకొని ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు 1,82,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎక్కడ దోచుకున్నారు, ఎంతంత ఎవరెవరు తిన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మరి ఎవరిది సుపరిపాలన? ఈ విషయాలన్నీ మనం ప్రతి ఒక్క ఇంటికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని యువత కొద్దిగా చేతులు ఎత్తండి, కుర్రోళ్ళు చేతులు ఎత్తండి. మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి దానిలో ఏమేముందో ఏంటనేది మీకు చెప్తారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం ఇంటింటికి తిరిగి చెప్పేటువంటి కార్యక్రమం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశారో దీనిలో మనం క్యూఆర్ కోడ్ ఓపెన్ చేయగానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు, ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా. మనల్ని ముందుకు తీసుకొని వెళ్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవంట.
ఇంకా మెరుగైన కార్యక్రమాలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అవన్నీ ఇందులో ఉన్నాయి. వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000 ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని. ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు, పూర్తిగా డబ్బులు ఇచ్చే బాధ్యత. 13,000 ఇచ్చారు, కొంతమందికి 9,000 ఇచ్చారు, కొంతమందికి 11,000 ఇచ్చారు. 87 లక్షల మంది ఈ రాష్ట్రంలో చదువుతా ఉంటే 50 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. అది కటింగ్ అవునా కాదా అని చెప్పేసి అడుగుతున్నా. ఆంక్షలు పెడుతున్నారు, చాలా మందికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఆంక్షలు పెడుతున్నారు, పొలం ఉందని ఆంక్షలు పెడుతున్నారు. మరి ఇప్పుడు అడుగుతా ఉన్నాను నేను, మరి మూడవది మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఏం చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. అబ్బా, నిర్ణయం చేశాడంట. ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానంట. వచ్చిందిగా రైతు భరోసా డబ్బులు, ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. ఇది సుపరిపాలన. స్కూల్స్ పాడైపోయినాయి, ఆరోగ్యశ్రీ తీసేశారు. ఆరోగ్యశ్రీకి ఈ రోజున పేదవాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వస్తే ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో తెలియదు. ఇటువంటి కార్యక్రమం మనం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి పోయి వాళ్ళ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారి మోసాలని ప్రతి గ్రామంకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే కార్యక్రమం మనం తీసుకుంటే వాళ్ళు సుపరిపాలనని గబగబ పరిగెత్తుకుంటూ వచ్చారు. మరి ఈ కార్యక్రమాన్ని యూత్ అనేవాళ్ళు, తమ్ముళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారా? మీరు ఓకేనా? రేపు కార్యక్రమం చేస్తారా? పోలీసు వారు ఇదేంటయ్యా, ఇది తీస్తారా తీయరా? రేపు మార్నింగ్ లేదు, మేము ఇక్కడే ఉండాల్సి వస్తుంది, లేకపోతే తీసేయమంటే తీసేస్తాం. వాళ్ళు రాస్తే వస్తారా, మీరు పంచాయతీ వాళ్ళనైనా పెట్టుకొని తీస్తారా? ఇది తీయకుండా పోయే ప్రశ్నే లేదు. ఇది మీరు తీసిన దాకా మేము మాట్లాడుతూనే ఉంటాం. మీరు తీసిన దాకా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. మరి మీరు తీస్తారా, లేకపోతే మమ్మల్ని వాళ్ళ ఇంటికి పోయి అడగమంటారా? మేము పోయి వస్తాం వాళ్ళ ఇంటికి. ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయొద్దు. మీరు తీయండి, మీరు తీయండి, మీరు తీయండి, తీయండి. ఇప్పుడు మీరు తీస్తారా, లేకపోతే ఎవరితోనైనా పెట్టి తీయించుకుంటారా? ఎవరి కోసం తీస్తారు? ఇవి మా జెండా కట్టి, మరి రాజశేఖర రెడ్డి గారికి కట్టి తీయించండి. మరి పిలిపించండి, ఎవరో ఒకళ్ళని కూలీ ఇచ్చి పిలిపించుకోండి. ఇట్లనే కదా గ్రామాలలో మీరు తగాదాలు పెడుతుంది. చూసుకొని కట్టుకోమాకంటారు, అభిమానం ఉంటే పక్కన కట్టుకోండి అని చెప్పుకోవచ్చు.